ఫ్రెండ్ కానీ మేము కానీ ఏదన్నా కష్టపడ్డామంటే మా ఊరోళ్ళకి మంచిగా తెలుసు. సరేనా? మేము వేరేగా అయితే మీకు చెప్పే అంతటోళ్ళం కాదు సార్. పెట్టుకోండి, మీ ఛానల్లో పెట్టుకోండి, బాగుండండి. ఎవరికైనా సరే న్యాయం జరిగింది అది చాలు. ఇది ఎక్కడి వరకు పోతుందనేది కాదు, న్యాయం జరిగిందా లేదా, మన మనిషి వచ్చిందా లేదా అనేది కావాలి ముఖ్యంగా. సరేనా? చేసాము, మా ఇంటి కోసం చేసాము. ఈ ఛానల్ మేము ఎందుకు పెట్టామో తెలుసా? మా ఊర్లో ఎవరికైనా ఏ ఇబ్బంది వచ్చినా పనికొస్తుంది అని చేస్తున్నాం, అంతేలేకని మాకేదో దీంట్లో డబ్బులు వచ్చేస్తాయని ఏదో అని కాదు. నేనైతే ఈరోజు సంతోషంగా ఉన్నాను. నా చెల్లెలు ఫ్లైట్ టికెట్ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా సహకరించారు. నా ఫ్రెండ్ కూడా సంతోషంగా ఉంది. సరేనా? మాకు కొత్తగా ఏం గుర్తింపు ఏం వద్దు, మేమిద్దరం అంతే. ఏదన్నా ఒక పని చేసామనుకోండి మాకు గుర్తింపు రాలేదే అని మేము అనుకునేది సహజము. నేను అది మర్చిపోయాను. అది టెన్షన్ లో ఉండి ఆ మాట చెప్పింది, మనకు గుర్తింపు రాలేదు కదా అని. మనకు గుర్తింపు వద్దు. మనకి ఏ రోజు వచ్చింది గుర్తింపు? మళ్ళీ చెప్పు. పాగల్. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎవరికో ఉద్దేశించి తప్పుగా మాట్లాడడం అయితే కాదు. ఏమైనా మా చెల్లెలు మా ఇంటికి వస్తుంది. అదే పవన్ కళ్యాణ్ అన్నకి సహకరించిన అందరికీ పాదావందనాలు తెలుపుకుంటున్నాను. కోపంగా అయితే చేయడం లేదు, ఏదో మా ఫ్రెండ్ గుర్తింపు అనేసరికి చేశాను దాని తృప్తి కోసము. సరేనా? లేదంటే నన్ను చంపేస్తుంది అది, అందుకని ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.